కాలక్రమంలో ప్రతి సమస్యకి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హెచ్ఐవి విషయంలో కూడా మారుతున్నటువంటి అలవాట్లు కావచ్చు, ముఖ్యంగా మాదక ద్రవ్యాలు కావని లేదా సోషల్ మీడియా ప్రభావంతో కూడా ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. పార్లమెంట్లో ఈ లెక్కలు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ సెకండ్ ప్లేస్లో ఉంది అనేటువంటిది మాత్రం చాలామంది దీనిపైన ఆందోళన చెందుతున్న పరిస్థితి. సత్య, ఈ నేపథ్యంలో ఏం చేయబోతోంది ప్రభుత్వం? దీన్ని ఏ విధంగా అరికట్టేదానికి లేదా సంఖ్య తగ్గించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అనే క్యాంపెయిన్ గతంలో ఏదైతే చేయడం జరిగిందో అది ఒక సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ప్రజల్లో ఎయిడ్స్ మీద గురించి మాట్లాడుకోవడానికి కూడా భయపడే రోజుల్లో ఈ పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందనే క్యాంపెయిన్ వల్ల ప్రజల్లో పూర్తి అవగాహన కలిగింది. అటువంటి అవగాహన కార్యక్రమం మరొకసారి ఇప్పుడు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక దేశవ్యాప్తంగా ఎయిడ్స్ లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం, ప్రస్తుతం ఎయిడ్స్ మరొక అలార్మింగ్ బెల్ మోగించడం, ఒక రకంగా రాష్ట్రంలో ఎయిడ్స్ రోగుల సంఖ్య అంటే అనుకున్న గతంలో పెరిగినంత కాకపోయినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువగానే ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ప్రధాన కారణంగా 3 కారణాలు చెబుతున్నారు. ఒకటి సెక్స్ వర్కర్స్, అదేవిధంగా హిజ్రాలు, 3వ కారణం ఈ డ్రగ్స్ అండ్ ఇతర మత్తు పదార్థాలు ఏవైతే తీసుకుంటున్నారో వాటికి సంబంధించి ఇంజెక్షన్స్ ద్వారా తీసుకునే మత్తు పదార్థాల కారణంగా ఎయిడ్స్ ప్రబలుతుంది. వీరిలోనే 55% వరకు కూడా ఎయిడ్స్ కేసులు నమోదవుతున్నాయని తాజా గణాంకాలు కూడా చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వ లెక్కలు అంటే కేంద్ర ప్రభుత్వ లెక్కలు ఏవైతే ఉన్నాయో నేషనల్ ఎయిడ్స్, అదేవిధంగా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం కింద 2,22,000 మంది రాష్ట్రంలో ఎయిడ్స్ రోగులు ఉన్నట్టుగా నమోదైంది. అయితే అనధికారిక లెక్కల ప్రకారం ఈ సంఖ్య 3,22,000 పైచిలుకు ఉన్నట్టుగా కూడా మనకు అంతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. దీంతో పాటు గత ఏడాది తీసుకుంటే 3,500 మంది కొత్తగా ఎయిడ్స్ పేషెంట్లు నమోదయ్యారు. 5,111 మంది వరకు కూడా 211 మంది వరకు కూడా లాస్ట్ ఇయర్ చనిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎయిడ్స్ దాని అనుబంధ రోగాల కారణంగా. అయితే ఎయిడ్స్ అనేది ఒక సాధారణ రోగం అని చెప్పి డాక్టర్లు చెబుతున్నప్పటికీ కూడా ఈ గతంలో లాగా ఇది ఫ్యాటల్ డిసీజ్ కాదు, మహమ్మారి కాదు, బీపీ షుగర్ లాగా ఏదైతే క్రానిక్ డిసీజ్ తరహాలోకి మారిపోయింది అని చెబుతున్నప్పటికీ కూడా కొత్తగా ఈ వ్యాధిని బారిపడుతున్న వారి సంఖ్య ఏపీలో పెరుగుతోంది. దీన్ని నివారించడానికి గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ముఖ్యంగా డ్రగ్స్ కల్చర్ రాష్ట్రంలో పెరిగిపోవడం, ఇంజెక్షన్స్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడం, అదేవిధంగా ఒకరి తర్వాత ఒకరు తీసుకోవడం, ఒకే ఇంజెక్షన్ ఉపయోగించడం వల్ల కూడా ఎయిడ్స్ ప్రబలే అవకాశం, కేవలం సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ నుంచే కాకుండా ఇంజెక్షన్ సిరంజిల ద్వారా కూడా ఎయిడ్స్ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా గత ప్రభుత్వం ఎటువంటి అవగాహన కల్పించకపోవడం, అటువంటి వాటిని నిరోధించకపోవడం కూడా ఒక కారణం 2019 నుంచి 2024 మధ్య రోగుల సంఖ్య రాష్ట్రంలో పెరగడానికి. ఇప్పటికే షిప్ లాంటి సంస్థలు కొన్ని ఎయిడ్స్ను నియంత్రించేందుకు రాష్ట్రంలో పనిచేస్తున్నప్పటికీ కూడా ఈ సంఖ్యనైతే తగ్గించలేకపోతున్నాయి. దీన్ని కనుక ఇదే విధంగా ముందుకెళ్తే కనుక మరొకసారి పులిరాజా రాష్ట్రం మీద పంజా విసిరే ప్రమాదం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు శ్రీహరి గారు. మరోవైపు వరల్డ్ బ్యాంక్, యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కూడా ఎయిడ్స్ నియంత్రించేందుకు టేక్ ది రైట్ పాత్ అనే ఒక నినాదాన్ని ఇచ్చింది. ఎవరైతే ఎయిడ్స్ బారిన పడుతున్నారో వారిని సక్రమ మార్గంలో పెట్టడం, అలా పడకుండా యువతను సక్రమ మార్గంలో పెట్టడం, అదేవిధంగా అలా పడ్డవారికి అట్మోస్ట్ గౌరవం ఇచ్చి వారికి సామాన్య జనజీవనంలో బ్రతికే విధంగా అవకాశం కల్పించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈవెన్ సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే ఎయిడ్స్ లాంటి వ్యాధులు పొందిన వారు కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని కూడా వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఈ ప్రస్తుతం ఏదైతే రాష్ట్రంపై పంజా విసురుతున్న ఎయిడ్స్ మీద మ్యాక్సిమం అవగాహన అయితే ముందు కల్పించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, గతంలో ఏదైతే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా లాంటి క్యాంపెయిన్ భారీ ఎత్తున తీసుకుందో అటువంటి క్యాంపెయిన్ మరొక దాన్ని తీసుకోవాల్సిన అవసరం రాష్ట్రం వ్యాప్తంగా ఉంది. అదేవిధంగా మహారాష్ట్ర, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వ్యాధి విస్తృతం అవుతుంది. దీనికి ప్రధాన కారణం డ్రగ్స్ కల్చర్ అని కూడా ఒక రకంగా చెప్పుకోవచ్చు. కేవలం ఇది సెక్స్ వల్ల వస్తుందని కూడా చెప్పుకోవడానికి లేదు. ఈ డ్రగ్స్ కల్చర్ వల్ల కూడా ఎయిడ్స్ ప్రబలుతుందనే అభిప్రాయం అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ దిశగా పూర్తి స్థాయిలో అవగాహన కలిగించడం, ఇప్పటికే డ్రగ్స్ని గంజాయి నియంత్రించేందుకు ఏర్పాట్లు ఏవైతే చేస్తుందో ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ కూడా పోలీస్ యంత్రాంగాన్ని, అదేవిధంగా ఎక్సైజ్ కలిపి ఒక ఆర్గనైజేషన్ ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఈగల్ సంస్థకు సంబంధించి ఈ ఎయిడ్స్ నియంత్రణలో కూడా ఈ డ్రగ్స్ కల్చర్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకునే అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు
ఏదైతే క్యాంపెయిన్ విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది, ప్రజల్లో అవగాహన కల్పించాలి. గతంలో ఏదైతే ఎయిడ్స్ గురించి మాట్లాడడానికి ప్రజలు భయపడ్డారో, తర్వాత అందరికీ దాని గురించి పూర్తి అవగాహన కలిగింది. అటువంటి మరో ప్రయత్నం అయితే రాష్ట్రంలో ప్రస్తుతం జరగాల్సిన అవసరం ఎంత. రైట్ సత్య. సో ఇది పులిరాజాకి హెచ్ఐవి రావడమే కాదు, పంజా విసురుతోంది. ఖచ్చితంగా కూరలు విరచాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా వస్తున్నటువంటి సవాళ్లు సోషల్ మీడియాకు ప్రభావితమై ముఖ్యంగా 15 నుంచి 24 సంవత్సరాల వారికి కొత్తగా టెస్టులు చేస్తుంటే ఈ సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధంగా కావచ్చు, మాదక ద్రవ్యాల ద్వారా డ్రగ్స్ సంబంధించిన దాన్ని కంట్రోల్ చేయడంతో పాటుగా ముఖ్యంగా రోడ్ హైవేస్ పైన గతంలో లాగా పెట్రోలింగ్ నిర్వహించి కట్టడి చేయడం, ఇలాంటి అన్ని జాగ్రత్తలతో పాటుగా ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వాలు, సంస్థలు మరింతగా పనిచేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అప్పుడే ఇది కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. సుమిత్ర.